అండ్ నౌ ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ దుష్యంత్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఎక్కువగా ఎవరన్నా సుధీర్ బాబు లాంటి స్టార్ వచ్చి విశ్వప్రసాద్ లాంటి వచ్చి ఎవరన్నా వచ్చారంటే మేము తప్పించుకుంటూ ఉంటాం యాక్చువల్గా. ఓకే వాళ్ళ గెస్ట్లు ఉన్నారులే అని. మరి ఎవరు గెస్ట్లు లేరని ఇండస్ట్రీకి వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదని చాలా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం వీళ్ళు చూసుకుని. సో కానీ నిన్నే తెలిసింది ఈ సినిమా గురించి. మా ఫ్రెండ్ కిరణ్ ఆ లింక్ పంపించాడు. చూడగానే చాలా సెన్సిబుల్గా అనిపించింది. అదే ఇందాక ఒక ఆయన అన్నారు, మలయాళంలో వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మన తెలుగులో ఎందుకు రావని. అవి పక్కాగా మళ్ళీ మలయాళం సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎలాగ మనం లైక్ చేస్తామో మళ్ళీ అలాంటి సోల్తో ఓ తెలుగులో సినిమా ఈ మధ్యకాలంలో అలాగ వచ్చిన సినిమాలు ఆయ్, కమిటీ కుర్రాళ్ళు, మన 35, చిన్న కథ కాదు, అవన్నీ కూడా తెలుగుతనంతో, తెలుగు నేటివిటీతో తెలుగు వాళ్ళు కూడా మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలు చేయగలరని అవన్నీ నిరూపించాయి. అదే వరుసలో డెఫినెట్గా నరడు బ్రతుకుని అంటున్నా డెఫినెట్గా సక్సెస్ అయితే తీరుతుంది. ఎందుకంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉంది అక్కడ, ఓ లైఫ్ జర్నీ. అలాగే ఒక యాక్టర్ అయిన శివకి యాక్టింగ్ రాదనేది యాక్ట్ చేయడం కూడా యాక్టింగే. అది టీజర్లు చూపించారు. సో శివ చాలా కాలంగా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఏదన్నా ఒక చాయిస్ ఉంటే శివకుమార్ని పెడదామని చాలామంది అనుకుంటారు, చాలా సినిమాలు చేశారు. కానీ ఇది పర్ఫెక్ట్. విశ్వప్రసాద్ గారు జాయిన్ అవ్వటం, ఆయన ద్వారా ఈ సినిమా చేయడం ఆయన అందరికీ తెలుసు. గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన చేసిన సినిమాలు ఇంత తక్కువ కాలంలో ఏ ప్రొడ్యూసర్ చేయలేదు. సో మా టీఎఫ్డిఏ తోటి అవినాభ సమం సుధీర్ బాబు గారు అసలు పిలవగానే మా ఈవెంట్కి ఆ రోజున ఎటువంటి ఎజిటేషన్ లేకుండా, మేము ఫాలోఅప్ లేకుండా ఆయనే వచ్చి డైరెక్టర్ అసోసియేషన్ మీద ప్రేమ చూపించారు. అలాగే విశ్వప్రసాద్ గారు కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆయన విజయ్ దేవరకొండ గారు వచ్చారు. సో మా టీఎఫ్డిఏ తరపున వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఈ నరుడు బ్రతుకు నటన ద్వారా రిషికేశ్ యోగి ఒక సెన్సిబుల్ డేట్స్లో లిస్ట్లో డెఫినెట్గా ఆ పేరు సంపాదిస్తాడు. డెఫినెట్గా ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.